ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళని చూసి నువ్వు కృంగిపోవద్దు. ఇప్పుడు నీ దీన మనసును బట్టి నీ మీద సాగించుకుంటున్న వాళ్ళని చూసి నువ్వు కలత చెందొద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు విచారపడొద్దు, విస్మయం అందొద్దు. నేను నీకు నియమించిన తగిన కాలం ఒకటి ఉంది. అప్పటిదాకా నా బలమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండును. నీకెందుకు అట్లుండు చెబుతా. నీకు నేను నిర్ణయించిన కాలం ఒకటి ఉంది. అది నేను నీకు తగిన కాలంగా డిసైడ్ చేశాను. ఆ కాలంలో ఆ కాలములో నేను నిన్ను హెచ్చించబోతున్నాను. అది ఆత్మీయంగా హెచ్చిస్తాడో, భౌతికంగా హెచ్చిస్తాడో, ఎలా హెచ్చిస్తాడో అక్కడ రాశాడు. భౌతికంగా హెచ్చిస్తాడు, ఆధ్యాత్మికంగా కూడా హెచ్చిస్తాడు. నువ్వు హడావుడి పడవాకు, తపన పడవాకు, నిన్ను నువ్వు చూపించుకోవడానికి ట్రై చేయవాకు, ఏదేదో అనుకుని పరిగెత్తవాకు. కొంచెం తక్కువ దీన మనసు కలిగి ఉండి ఇక్కడ నా చేతి కింద ఉంది. నీకు నిర్ణయించిన టైం ఉంది.